Hello, my dear banking aspirants. Welcome to VRK Tutorials, the joy of learning. మనం లాస్ట్ సెషన్లో అయితే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇంట్రొడక్షన్ అయితే నేర్చుకున్నాము. ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ టైప్లో వస్తాయని. ఈరోజు సెషన్లో మనం ఇంకొక 30 క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాము. ఏ టాపిక్ అయినా సరే మనం ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం తొందరగా మర్చిపోతాము, అలాగే సాల్వ్ కూడా చేయలేము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెషన్ ఆన్ ఆల్ఫాన్యూమరిక్ సిరీస్. ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ ప్రాక్టీస్ సెషన్ అది. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిరీస్ అయితే ఇచ్చాడు, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీ వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీ ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్ అంటున్నాడు. అంటే ఫస్ట్ డిజిట్ తర్వాత లెటర్ ఉండాలి, లెటర్ తర్వాత ఏం లేదన్నమాట కండిషన్. ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ డిజిట్ లెటర్ ఈ రెండు కాంబినేషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనం నెంబర్ అయితే చూసుకున్నాము. నెంబరు లెటర్ ఒకటి ఉంది ఇక్కడ, నెంబరు లెటర్, నెంబర్ ఉంది కానీ తర్వాత అయితే సింబల్ ఉంది, సో ఇది కాదు. నెక్స్ట్ నెంబరు లెటర్, ఇక్కడ నెంబర్ ఉంది కానీ తర్వాత అయితే సింబల్ ఉంది, సో ఇది అవ్వదు అనమాట. నెక్స్ట్ నెంబరు లెటర్, ఇక్కడ నెంబర్ ఉంది కానీ తర్వాత సింబల్ అయితే ఉంది, సో ఇది అవ్వదు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, 1 2 3 4. ఓకే, ఆన్సర్ 4, డి. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో అయితే ఒకసారి పాస్ చేయండి, పాస్ చేసి మీ ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఫోర్త్ ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 11th ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఫస్ట్ రైట్ అడుగుతున్నాడు, తర్వాత మనకి లెఫ్ట్ అడుగుతున్నాడు. అంటే రెండు ఆపోజిట్ అంటే యాడ్ చేసేయాలి. 11 ప్లస్ 4 అంటే 15th ఎలిమెంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మనకు కావాల్సిన కూడా 15th ఎలిమెంట్ అంటే 9. మళ్ళీ ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద ఫోర్త్ ఎలిమెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ రైట్ 11th ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. అంటే రైట్ సైడ్ నుంచి 11 ఎలిమెంట్స్ చూసుకొని 11th నుండి లెఫ్ట్ సైడ్ 4th ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నాడు అనమాట. సో మనం యాడ్ చేసుకుంటే 15th ఎలిమెంట్ అయితే మనకు కావాలి, రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కాబట్టి 15th ఎలిమెంట్ చూసుకుంటే మనకు ఆన్సర్ అయితే 9 అయితే వచ్చింది. ఆన్సర్ సి, 9. నెక్స్ట్, హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ డిజిట్ అండ్ ఫాలోడ్ బై ఏ సింబల్ అంటున్నాడు. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటున్నాడు, ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఎలా, హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ డిజిట్ అంటే లెటర్ ముందు డిజిట్ అయితే ఉండాలి, అలాగే లెటర్ తర్వాత సింబల్ అయితే ఉండాలి. ఈ కాంబినేషన్లో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయని అడుగుతున్నాడు. అండ్ చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబరు, తర్వాత లెటర్, ఆ తర్వాత సింబల్ కావాలి. నెంబర్ ఉంది కానీ తర్వాత లెటర్ లేదు. నెక్స్ట్ నెంబర్ ఉంది, లెటర్ ఉంది కానీ సింబల్ అయితే లేదు, ఇది కాదు. నెక్స్ట్ నెంబర్ ఉంది, లెటర్ ఉంది కానీ తర్వాత సింబల్ లేదు. నెంబర్ ఉంది, తర్వాత లెటర్ లేదు, ఇది కాదు. నెంబర్ ఉంది కానీ తర్వాత లెటర్ ఉంది, ఆ తర్వాత సింబల్ అయితే లేదు, సో ఒకటి కూడా లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, నన్. ఎగ్జామ్లో ఈ నన్ను కానీ నన్ ఆఫ్ దిస్ కానీ వచ్చినప్పుడు భయపడకండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్, కాన్ఫిడెంట్గా అయితే ఉండండి మీరు. ఓకే, ఆన్సర్ ఈస్ డి, నన్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ సింబల్స్ ఆర్ రిమూవ్డ్ హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ లెఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు కాన్సనెంట్స్ కానీ ఓవల్స్ కానీ అడిగినప్పుడు సింబల్స్కి కాన్సనెంట్స్కి కానీ ఓవల్స్కి కానీ సంబంధం లేదు. మనం డైరెక్ట్గా సింబల్స్ రిమూవ్ చేసి అని చెక్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ కాన్సనెంట్స్ చూసుకుంటే సరిపోతుంది. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. 8 అయితే ఉన్నాయి కాన్సనెంట్స్. ఈ ఎందుకు కాదంటే ఈ అనేది ఓవెల్, మనకు తెలుసు కదా, ఓవెల్స్ అనేది 5, అవి ఏఈ
ఐ ఓ యు. ఈ అనేది ఓవల్ కాబట్టి దాన్ని కౌంట్ చేయట్లే. మొత్తం ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయంటే 8. ఆన్సర్ ఈజ్ ఈ 8. ఆన్సర్ ఈజ్ ఈ 8. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఒకసారి అయితే వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అడుగుతున్నాడు. అంటే ఓవెల్ ఉండాలి. ఓవెల్ అంటే ఏ ఈ ఐ ఓ యు. ఈ ఓవెల్ ఉండాలి, దాని ముందు అయితే సింబల్ అయితే ఉండాలి. ఈ కాంబినేషన్ అడుగుతున్నాడు, సింబల్ అండ్ ఓవెల్. సింబల్ అయితే చూసుకుందాం. ఇక్కడ సింబల్ ఉంది కానీ తర్వాత అయితే కాన్సనెంట్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ సింబల్ ఉంది తర్వాత అయితే కాన్సనెంట్ ఉంది, ఇదైతే కాదు. నెక్స్ట్ సింబల్ ఉంది తర్వాత కాన్సనెంట్ అయితే ఉంది. సింబల్ ఉంది తర్వాత కాన్సనెంట్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇంకేం లేవు. సో ఆన్సర్ ఇది కూడా నన్ను అన్నమాట. ఏం లేవు అడిగిన ఫార్మాట్లో అయితే ఏమీ లేవు. ఆన్సర్ ఇస్ నన్. విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్. సిరీస్లో ఎగ్జాక్ట్గా ఏ లెటర్ అయితే ఉంది అని అడుగుతున్నాడు. అంటే మనం ఓన్లీ లెటర్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి ఇక్కడ క్యారెక్టర్ కానీ ఎలిమెంట్ కానీ అడిగింది అనుకోండి, ఎలిమెంట్ మనకి ఇంతకుముందు ఎలిమెంట్ క్యారెక్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అడిగారు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, లెటర్ అని అడుగుతున్నారు. లెటర్ అని అడిగినప్పుడు మాత్రం ఓన్లీ లెటర్సే కౌంట్ చేసుకోవాలి. లెటర్స్ అన్నీ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్ అంటే మిడిల్ ఎట్లా వస్తాయి, 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 అయితే ఉంటాయి. అంటే ఈ మిడిల్ లెటర్స్ 2 ఉంటాయి. ఇటు పక్క 3 ఉండాలి, ఇటు పక్క 3 ఉండాలి. అంటే 1 2 3 3 వదిలేస్తే ఏముంటాయి, ఎం టి. ఎం అండ్ టి అనేవి 2 మిడిల్ అయితే ఉన్నాయి ఇచ్చిన సిరీస్లో. ఆన్సర్ ఏంటి, టీ ఉంది ఎం ఉంది కానీ 2 కాదు, 2 కలిపి ఆన్సర్ కాబట్టి ఆప్షన్స్ బోత్ ఏ అండ్ బి. అంటే ఆప్షన్ సి ఈస్ రైట్. ఆప్షన్ సి ఈస్ రైట్. ఇక్కడ ఆప్షన్ ఇది కదా, బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద థర్డ్ సింబల్ ఫ్రమ్ ద రైట్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు, థర్డ్ సింబల్ అంటే సింబల్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి సింబల్స్లో థర్డ్ దేవుంది అని అడుగుతున్నాడు. సింబల్ ఇది ఫస్ట్ సింబల్, ఇది సెకండ్ సింబల్, ఇది థర్డ్ సింబల్. మనకు కావాల్సింది థర్డ్ది. ఓన్లీ సింబల్స్ మాత్రం అడిగాడు కాబట్టి సింబల్స్ మాత్రం మనం కౌంట్ చేసుకోవాలి. సింబల్స్ కౌంట్ చేసి మనకి వచ్చిందంటే హ్యాష్. ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఇస్ డి. యాక్చువల్గా అయితే సింపుల్ క్వశ్చన్సే, కాకపోతే కాన్సెప్ట్ మీకు అంతా బాగా అర్థమైతే మాత్రం ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇది మీ కాన్సెప్ట్ ఇంకొంచెం ఈజీగా అర్థం కావడం కోసం ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్స్లో అయితే ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవి ఎగ్జామ్లో రావాలంటే వస్తాయి, ఇవి కూడా వస్తాయి. ఆర్ఆర్బి క్లర్క్ లెవెల్ అండ్ క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ కూడా. కాకపోతే మీరు చేస్తూ 1 స్టెప్ లెవెల్ హయ్యర్కి వెళ్ళాలి. డైరెక్ట్గా హయ్యర్ లెవెల్కి వెళ్తే మనకి అర్థం కాదనమాట. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ముందుకైతే వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది, ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. ఏమడుగుతున్నాడు, కౌంట్ ద సింబల్స్ దట్ ఆర్ బిట్వీన్ 2 డిజిట్స్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఫార్మాట్ ఏంటి, ఫస్ట్ సింబల్, నెంబర్, సింబల్. ఓకే, సారీ కాదు, కౌంట్ ద సింబల్స్ దట్ ఆర్ బిట్వీన్ 2 డిజిట్స్ అంటున్నాడు. 2 డిజిట్స్ మధ్య ఉన్న సింబల్స్ కావాలి. 2 డిజిట్స్, డిజిట్, సింబల్, డిజిట్. ఈ ఫార్మాట్ అయితే కావాలి. సింబల్ ఎత్తుకుదాం. ఫస్ట్ ఇక్కడ సింబల్ ఉంది, ముందు డిజిట్ ఉందా అంటే ఉంది, తర్వాత డిజిట్ ఉందా లేదు. నెక్స్ట్ సింబల్, ముందు డిజిట్ ఉందా అంటే ఉంది, తర్వాత డిజిట్ ఉందా అంటే లేదు. నెక్స్ట్
సింబల్. ముందు డిజిట్ ఉందా అంటే ఉంది, తర్వాత డిజిట్ ఉందా లేదు, ఇది అవ్వదు. నెక్స్ట్ సింబల్. ముందు డిజిట్ ఉందా ఉంది, తర్వాత డిజిట్ ఉందా లేదు. సో అంటే వాళ్ళు అడిగిన ఫార్మాట్లో అయితే ఒకటి కూడా లేదు కాబట్టి ఆన్సర్ అనేది అయితే నన్. ఆప్షన్ ఈ ఆన్సర్ ఈస్ నన్. వాళ్ళు అడిగిన ఫార్మాట్లో అయితే ఒకటి కూడా లేవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్ అండ్ ఫాలోడ్ బై ఏ సింబల్ అంటున్నాడు. హౌ మెనీ డిజిట్స్ అంటే మనం బేస్ ఏం చేసుకోవాలి, డిజిట్. దీని ముందు ఏముంది అని అడుగుతున్నాడు, లెటర్ ఉండాలని అడుగుతున్నాడు. దీని తర్వాత సింబల్ ఉండాలని అడుగుతున్నాడు. ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. లెటర్, నెంబర్, సింబల్. లెటర్, నెంబర్ ఉంది, సింబల్ లేదు. లెటర్, నెంబర్ ఉంది, సింబల్ ఉంది. సో ఇది మనకు ఒకటి. లెటర్, నెంబర్, సింబల్. నెక్స్ట్ లెటర్, నెంబర్, సింబల్. ఇంకోటి కూడా దొరికింది. లెటర్, నెంబర్ ఉంది, సింబల్ అయితే లేదు. లెటర్, నెంబర్, సింబల్. ఇక్కడ కూడా ఇంకోటి అయితే ఉంది. లెటర్, నెంబర్, సింబల్. ఇక్కడ కూడా ఇంకోటి అయితే ఉంది అడిగిన ఫార్మాట్లో. నెక్స్ట్ లెటర్, నెంబర్ ఉంది కానీ సింబల్ లేదు. ఇక్కడ కూడా లెటర్, నెంబర్ ఉంది కానీ సింబల్ లేదు. ఆన్సర్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 4 సెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ 4. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. లెటర్ అడుగుతున్నాడు, లెటర్ తర్వాత నెంబర్ అయితే అడుగుతున్నాడు. ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. చెక్ చేద్దాం. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్ ఉంది. లెటర్, నెంబర్ ఉంది. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్. లెటర్, నెంబర్. ఎన్ని అయితే దొరికినాయి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 8 అయితే ఉన్నాయి. ఆన్సర్ డి. ఆప్షన్ డి. ఆన్సర్ 80. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై ఏ సింబల్ అడుగుతున్నాడు. మనకు తెలుసు ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8. దీని తర్వాత సింబల్ వచ్చేవి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, ఈవెన్ సింబల్ కాంబినేషన్ కావాలి. ముందు మనం సింబల్ని అయితే పట్టుకుందాం. సింబల్ ముందు ఈవెన్ నెంబర్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకుందాం. సింబల్ అయితే ఇక్కడ ఉంది, దీని ముందు ఈవెన్ నెంబర్ ఉందా అంటే ఎస్. నెక్స్ట్ సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని ముందు ఈవెన్ నెంబర్ ఉందా లేదు, ఇది అవ్వదు. నెక్స్ట్ సింబల్ ఇక్కడైతే ఉంది, దీని ముందు ఈవెన్ నెంబర్ ఉందా అంటే ఉంది, ఎస్. నెక్స్ట్ సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని ముందు ఈవెన్ నెంబర్ ఉందా అంటే ఉంది, ఎస్. సో ఎన్ని ఉన్నాయి అడిగిన ఫార్మాట్లో 3 ఉన్నాయి. 1 2 3. ఆప్షన్ 3 సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఒకవేళ మీకు ఎగ్జామ్స్లో వస్తే ప్రిలిమ్స్లో యాక్చువల్గా ఫాస్ట్గా అయితే చేసేయచ్చు. ఇవి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా సాల్వ్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ బిట్వీన్ లెటర్స్ ఓన్లీ. అంటే 2 లెటర్స్ మధ్య ఉన్న డిజిట్స్ని వాటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ముందైతే ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం అయితే చూసుకోవాలి. లెటర్, నెంబర్ ఉంది కానీ తర్వాత సింబల్ ఉంది అయితే కాబట్టి అవ్వదు. లెటర్, నెంబర్, సింబల్ ఉంది, అవ్వదు. నెక్స్ట్ లెటర్, నెంబర్, లెటర్. ఇక్కడైతే ఒకటి దొరికింది. లెటర్, నెంబర్, లెటర్. నెక్స్ట్ లెటర్, నెంబర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది కాబట్టి ఇది అవ్వదు. లెటర్, నెంబర్, లెటర్. ఇక్కడ కూడా ఇంకోటి అయితే దొరికింది. నెక్స్ట్ లెటర్, నెంబర్, లెటర్. ఇక్కడ కూడా ఉంది. ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటున్నాడు. ఈ డిజిట్స్ని 5 4 8 మూడిటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకోటి కూడా చూడండి. లెటర్, నెంబర్, లెటర్ కదా. లెటర్, నెంబర్, లెటర్.
అంటే మొత్తం 4 అయితే ఉన్నాయి. ఇంకో నెంబర్ ఏంటి, ఇది కూడా యాడ్ అయితే చేసుకోవాలి. మొత్తం యాడ్ చేస్తే ఎంత, 19 అయితే వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 19. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఫిఫ్త్ క్యారెక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ డిజిట్స్? డిజిట్స్ అన్ని తీసేసిన తర్వాత ఫిఫ్త్ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫిఫ్త్ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మనం అన్ని కౌంట్ చేసుకోవాలి, సింబల్ కానీ లెటర్ కానీ, రెండిట్లు ఏదైనా. ఎందుకంటే డిజిట్స్ రిమూవ్ చేయమంటున్నాడు కాబట్టి డిజిట్స్ మనం రిమూవ్ చేసేద్దాం, కౌంట్ అయితే చేయొద్దు. వాట్ విల్ బి ద ఫిఫ్త్ క్యారెక్టర్? 1 2 3 4 5. ఫిఫ్త్ క్యారెక్టర్ ఏంటి, ఎట్ సింబల్ అయితే వచ్చింది. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్స్ అంటున్నాడు. ఫస్ట్ అయితే డిజిట్ ఉంది, తర్వాత అయితే లెటర్. ఈ ఫార్మాట్లో ఏమేమి ఉన్నాయని అయితే అడుగుతున్నాడు, చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ అయితే ఉండాలి, తర్వాత లెటర్ అయితే ఉండాలి. నెంబర్ లెటర్ ఉందంటే లేదు, సింబల్ ఉంది. నెంబర్ లెటర్, సారీ ఇది కాదు, ఇక్కడ నెంబర్ లెటర్. తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది కానీ తర్వాత సింబల్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ నెంబర్ లెటర్, నెక్స్ట్ నెంబర్ లెటర్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 అయితే ఉన్నాయి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 5. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద థర్డ్ క్యారెక్టర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ రైట్ హ్యాండ్? ఫస్ట్ రైట్ తీసుకోవాలి, తర్వాత లెఫ్ట్. లెఫ్ట్ కాంబినేషన్ అంటే మనకు తెలుసు, యాడ్ చేయాలి. యాడ్ అంటే 12 + 3, 15th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ చూసుకోవాలి. 3 3 6 3 9 3 12 3 15. 15th ఎలిమెంట్ ఏంటంటే 3. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది, ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై డిజిట్స్? ఫస్ట్ ఏమంటున్నాడు, లెటర్ అంటున్నాడు. లెటర్ ముందు డిజిట్ ఉండాలి, లెటర్ తర్వాత డిజిట్ ఉండాలి. ఈ ఫార్మాట్ అయితే చెక్ చేయాలి. ఓకే, నెంబర్ ఉంది, తర్వాత లెటర్ అయితే లేదు, ఇది కాదు. నెంబర్ లెటర్ నెంబర్, ఓకే ఇక్కడైతే ఒకటి ఉంది. నెక్స్ట్ నెంబర్ లెటర్ లేదు, నెంబర్ ఇక్కడ కూడా ఒకటైతే ఉంది. నెక్స్ట్ నెంబర్ లెటర్ అయితే లేదు, నెంబర్ ఇక్కడ కూడా ఒకటైతే ఉంది. నెంబర్ లెటర్ ఉంది కానీ తర్వాత అయితే అసలు లేదు కాబట్టి ఈ 3 అయితే మన ఆన్సర్ ఈస్ సి, 3. ఆన్సర్ ఈస్ సి, 3. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ కాన్సనెంట్స్ ప్రిసీడెడ్ బై సింబల్స్? కాన్సనెంట్ ఉండాలి, దాని ముందు సింబల్ కూడా ఉండాలి అని అడుగుతున్నాడు. ఓకే, సింబల్ కాన్సనెంట్ ఉండాలి. ఇక్కడైతే సింబల్ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఉంది, రైట్. సింబల్ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఉంది, ఇది రైట్. సింబల్ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఉంది, ఇది రైట్. నెక్స్ట్ సింబల్ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఉంది, ఇది రైట్. నెక్స్ట్ సింబల్స్ ఉన్నాయా, లేవు. సో ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి ఇచ్చిన ఫార్మాట్లో 4 ఉన్నాయి. ఆన్సర్ అయితే డి, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఆన్సర్ ఈస్ డి 4. నెక్స్ట్ క్వశ్చన్ వీడియో అయితే ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేసి క్వశ్చన్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. ఏమడుగుతున్నాడు? హౌ మెనీ డిజిట్స్ ఆర్ ప్రెసీడెడ్ అండ్ ఫాలోడ్ బై లెటర్ అంటున్నాడు. ఫస్ట్ డిజిట్ ఉండాలి. డిజిట్ని బేస్ చేసుకొని అడుగుతున్నాడు. హౌ మెనీ డిజిట్స్ ఆర్ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై లెటర్ అంటే డిజిట్ ముందు లెటర్ ఉండాలి, డిజిట్ తర్వాత కూడా లెటర్ ఉండాలి. ఈ ఫార్మాట్లో అయితే అడుగుతున్నాడు. లెటర్ నెంబర్ లెటర్, లెటర్ నెంబర్ లెటర్ ఉంది. లెటర్ నెంబర్ ఉంది కానీ మళ్ళీ లెటర్ అయితే లేదు. లెటర్ నెంబర్ ఉంది కానీ మళ్ళీ ఇక్కడ లెటర్ లేదు, సింబల్ ఉంది. లెటర్ నెంబర్ లెటర్ ఇక్కడ కూడా ఉంది. లెటర్ నెంబర్ ఉంది కానీ తర్వాత సింబల్ ఉంది కాబట్టి ఫాలో అవ్వదు. నెక్స్ట్ లెటర్ నెంబర్ ఇక్కడ సింబల్ ఉంది, ఫాలో అవ్వదు. లెటర్ నెంబర్ లెటర్ ఇది కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ ఓవలా కాన్సనెంట్ అని పర్టికులర్ అడగాలి కాబట్టి ఓన్లీ లెటర్స్ అడిగాడు కాబట్టి మనం ఓవల్ అయినా కాన్సనెంట్ అయినా రెండు కౌంట్ అయితే చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా లెటర్ నెంబర్ లెటర్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఆన్సర్ అయితే 4. టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? మొత్తం ఎన్ని సింబల్స్ ఉన్నాయి సిరీస్లో అని అడుగుతున్నాడు. సింబల్స్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ క్వశ్చన్లో. సింబల్స్ ఇక్కడ 1 2 3 4 సింబల్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద 9th క్యారెక్టర్ ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. ఈజియెస్ట్ క్వశ్చన్. మీరైతే ఇది హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసేసి మీ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ విచ్ క్యారెక్టర్ అపియర్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిరీస్? ఇది కూడా మీరు ఇందాక ఈ ఫార్మాట్ అయితే మనం చూసాము. ఇది కూడా హోంవర్క్ చేయండి. ఇది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లు అయితే మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్స్ అండ్ ఫాలోడ్ బై సింబల్స్ అంటున్నాడు. హౌ మెనీ లెటర్స్ ముందుగా లెటర్ని బేస్ చేసుకొని తర్వాత ఫాలోడ్ బై నెంబర్స్ అండ్ ఫాలోడ్ బై సింబల్. అంటే మళ్ళీ ప్రిసీడెడ్ అన్నట్లే మళ్ళీ ఫాలోడ్ అంటున్నాడు. అంటే దీని తర్వాత వచ్చేది సింబల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇందాక నుంచి చూసింది ఏంటి? ఫస్ట్ ఓకే కరెక్టే ఉంది. ఇక్కడ కూడా నేను ఫాలోడ్ అని చదివాను కానీ క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్స్ అండ్ ఫాలోడ్ బై అండ్ దెన్ ఫాలోడ్ బై సింబల్స్ అన్నాడు అనుకోండి. ఫస్ట్ లెటర్ తర్వాత నెంబర్ ఆ తర్వాత సింబల్ అయితే చూడాలి. కానీ ఇక్కడ ప్రిసీడెడ్ అన్నాడు కాబట్టి ఇదైతే అవ్వదు. ఈ ఫార్మాట్ అయితే కాదు. ఈ ఫార్మాట్ మళ్ళీ రాసుకుందాం మనం. హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్స్? లెటర్ ముందు నెంబర్ రావాలి, తర్వాత లెటర్ తర్వాత సింబల్ అయితే రావాలి. ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. నెంబర్ లెటర్ సింబల్. నెంబర్ లెటర్ ఉంది, సింబల్ అయితే లేదు. నెంబర్ తర్వాత లెటర్ లేదు, నెంబర్ తర్వాత లెటర్ లేదు, నెంబర్ తర్వాత లెటర్ లేదు, అదే నెంబర్ తర్వాత లెటర్ లేదు, నెంబర్ లెటర్ సింబల్ లేదు, నెంబర్ లెటర్ లేదు. సో ఇచ్చిన ఫార్మాట్లో అయితే ఒకటి కూడా లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సింబల్? ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ సింబల్కి లాస్ట్ సింబల్ మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. ఫస్ట్ సింబల్ ఎన్ని ఉన్నాయి? ఇటు నుంచి చూసుకుంటే ఫస్ట్ సింబల్ అయితే ఇది డాలర్ సింబల్. లాస్ట్ సింబల్ అంటే ఇటు నుంచి చూసుకుందాం. ఇటు నుంచి లాస్ట్ సింబల్ ఏంటి? ఇది.
ఇటు నుంచి చూస్తే ఇది లాస్ట్ సింబల్ అనమాట, కానీ ఇటు నుంచి చూస్తే ఇది ఫస్ట్ సింబల్. అంటే ఈ రెండింటి మధ్య అయితే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. క్యారెక్టర్స్ అడుగుతున్నాడు, నెంబర్స్ కానీ లెటర్స్ కానీ సింబల్స్ అని పర్టికులర్గా అయితే అడగలేదు. క్యారెక్టర్స్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. అవైతే మనం కౌంట్ చేయాలి. 3, 3, 6, 3, 9, 3, 12. 12 అయితే ఉన్నాయి. ఆన్సర్ ఈస్ 12. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్? ఫస్ట్ నెంబర్ అడుగుతున్నాడు, నెంబర్ తర్వాత సింబల్ అడుగుతున్నాడు. ఈ ఫార్మాట్లో ఎన్నైతే ఉన్నాయో నెంబర్స్, ఆ నెంబర్స్కి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ నెంబర్ సింబల్ చూసుకుందాం, లేదంటే సింబల్ని పట్టుకుందాం. సింబల్ని అయితే ఈజీగా పట్టుకోవచ్చు కాబట్టి సింబల్ ముందు నెంబర్ ఎత్తుకుదాం. సింబల్ నెంబర్ ఉంది, రైట్. సింబల్ నెంబర్ కరెక్ట్. సింబల్ నెంబర్ కరెక్ట్. సింబల్ నెంబర్ కరెక్ట్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 నెంబర్స్ ఏంటి? 3, 6, 9, 1. ఓకే, వీటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సమ్ వచ్చేసి 19. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్టర్ రిమూవింగ్ ఓవెల్స్? ఓకే, ఓవెల్స్ తీసిన తర్వాత ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటి లెఫ్ట్ సైడ్ నుంచి అని అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఓవెల్స్ అయితే తీసేయాలి, ఎందుకంటే ఎలిమెంట్ అడుగుతున్నాడు. ఎలిమెంట్ అడిగినప్పుడు అన్ని కాన్సనెంట్ అయినా, లేదంటే ఓవెల్ అయినా సరే, నెంబర్ అయినా, సింబల్ అయినా, లేదంటే లెటర్ అయినా, ఏదైనా మనం కౌంట్ చేయాలి. కాబట్టి వీడు అడిగిన పర్టికులర్గా ఓవెల్స్ తీసేసిన తర్వాత అడుగుతున్నాడు. అయితే ఓవెల్స్ అయితే ముందుగా మనం తీసేసేయాలి. ఓవెల్స్ తీసేసిన తర్వాత మనం ఫిఫ్త్ ఎలిమెంట్ అయితే చూద్దాం. ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి? ఇవి ఓవెల్ రాదు, ఓవెల్ తీసేయాలి. నెక్స్ట్ ఓవెల్స్ ఏమున్నాయి? ఈ ఓవెల్ తీసేయాలి. ఫిఫ్త్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని అడుగుతున్నాడు. 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ ఎలిమెంట్ వచ్చేసి హ్యాష్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ బిట్వీన్ ద ఫస్ట్ డిజిట్ అండ్ ద లాస్ట్ లెటర్? ఫస్ట్ డిజిట్కి లాస్ట్ లెటర్కి మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ డిజిట్ అంటే ఏముంది? 4. లాస్ట్ లెటర్ అంటే ఏముంది? 3 ఉంది. ఈ రెండింటి మధ్య ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. 3 క్యారెక్టర్స్ అని అడుగుతున్నాడు, అంటే అన్ని కౌంట్ చేయాలి. 3, 3, 6, 3, 9, 3, 12, 15, 3, 18. 18 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. 18 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ 18 లేదండి. హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ బిట్వీన్ ద ఫస్ట్ డిజిట్ అండ్ ద లాస్ట్ లెటర్? లాస్ట్ లెటర్ అంటే ఇదే, ఫస్ట్ డిజిట్ అన్న ఇది. 3, 3, 6, 3, 9, 3, 12, 3, 15, 3, 18. 18 అయితే ఆప్షన్ లేదు, ఇక్కడైతే లేదు. ఆన్సర్ మాత్రం 18. సరే, ఇది పెట్టేస్తాను. 18 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది తప్పు. 18 అయితే వచ్చినాయి మనకి. నెక్స్ట్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ అండ్ ప్రిసిడెడ్ బై ఏ డిజిట్ అంటున్నాడు. అంటే బేస్ ఏం అడుగుతున్నాడు? లెటర్ అడుగుతున్నాడు. లెటర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ప్రిసిడెడ్ బై ఏ డిజిట్ అడుగుతున్నాడు. ఓకే, అంటే ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ముందుగా మనం సింబల్ని పట్టుకొని చూద్దాం. సింబల్, లెటర్, నెంబర్ ఉండాలి. సింబల్ ముందు నెంబర్ అయితే ఉంది, ఇది ఫాలో అవ్వదు. సింబల్ ముందు లెటర్ అయితే లేదు, ఇది అవ్వదు. సింబల్ ముందు నెంబర్ అయితే ఉంది, అవ్వదు. సింబల్ ముందు నెంబర్ ఉంది, అవ్వదు. సింబల్, లెటర్, లెటర్ ముందు నెంబర్, ఇదైతే ఫాలో అవుతుంది. కాబట్టి ఓన్లీ 1 ఒకటే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్?
డిజిట్స్ సింబల్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. నెంబర్ తర్వాత సింబల్. ఈ ఫార్మేట్లో ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్స్ సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ముందు చెక్ చేద్దాం. నెంబర్ సింబల్ అయితే కావాలి. నెంబర్ సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ సింబల్ ఇవైతే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 అయితే ఉన్నాయి. 4 నెంబర్లు ఏంటి? 4, 5, 3 అండ్ 1. ఆన్సర్ అయితే వీటి సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే 13. 13 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 13 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ డిజిట్స్? ఓకే, కాన్సోనెంట్స్ 1. నెక్స్ట్ ఈవెన్ డిజిట్స్. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అనమాట. కాన్సోనెంట్స్ చూడాలి, దాని తర్వాత మళ్ళీ ఈవెన్ డిజిట్. ఈ ఫార్మాట్లో ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయండి. కాన్సోనెంట్ తర్వాత డిజిట్ ఉంది, అది ఈవెన్, రైట్, ఇది ఫాలో అవుతుంది. కాన్సోనెంట్ ఈవెన్ డిజిట్. కాన్సోనెంట్ ఉంది కానీ ఆడ్ డిజిట్ ఉంది, ఇది రాంగ్. కాన్సోనెంట్ ఉంది, ఆడ్ డిజిట్ రాంగ్. కాన్సోనెంట్ ఆడ్ డిజిట్ రాంగ్. కాన్సోనెంట్ ఆడ్ డిజిట్ అవ్వదు. కాన్సోనెంట్ ఈవెన్ డిజిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉంది లెటరు ఈవెన్ ఉన్నాయి కానీ ఈ లెటర్ అనేది ఓవల్ కాబట్టి ఇది అవ్వదు. సో ఎన్ని అవుతున్నాయి? 1, 2, 3. 3 అయితే అడిగిన ఫార్మాట్లో ఉన్నాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇవాళ మనకి ఆల్ఫా న్యూమరిక్ ప్రాక్టీస్ సెషన్. అయితే ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే మనకు మాత్రం ఫాస్ట్గా ఆన్సరింగ్ అయితే చేయొచ్చు. ఇది మీకు మ్యాక్సిమం 15-20 సెకండ్స్లో అయిపోతుంది ఎగ్జామ్లో అయితే. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సెషన్ని లైక్ చేయండి. ఓకే, అడిగిన ఆన్సర్స్ అయితే మీకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సెషన్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు. మనం వాటిని అయితే రిజాల్వ్ చేద్దాం. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్.